హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026. నేను ఇలాంటివి నమ్మను, కాకపోతే కొంతమంది నమ్ముతారు కాబట్టి మరి వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి, దీపావళి అలాంటివి అయితే ఉండవు, నేను నమ్మను. ఎందుకంటే ఒకసారి మనం ప్రిపరేషన్లోకి వచ్చామంటే అవన్నీ దూరం పెట్టుకుంటేనే మన జాబ్ అనేది కొట్టగలం. అందుకని చెప్పి నేనైతే ఇవి ఎక్కువగా నమ్మను. నేను మనకి వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవచ్చు, ప్రతిరోజు సంక్రాంతి అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం చాలా బెస్ట్ ప్రిపరేషన్లో ఉండేటప్పుడు. కానీ కొంతమందికి మరి హ్యాపీ న్యూ ఇయర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం మరి చెప్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2026. ఈ సంవత్సరమైనా మీరు జాబ్ కొట్టాలని, మీరు కాదు మనం అందరం జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. అందరూ రైల్వే టెక్ సబ్స్క్రైబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెన్నై కట్ ఆఫ్ చాలామంది అడుగుతున్నారు. గ్రూప్ డిది ఇది చెన్నై కట్ ఆఫ్ 2022లో ఎలాగుందో చూద్దాం. ఇది పీఈటీ కట్ ఆఫ్. ఇది పీఈటీ కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ కాదు, పీఈటీ కట్ ఆఫ్. ఇది 2022లో ఇది పీఈటీ నుండి మళ్ళీ మీకు మెరిట్లో జాబ్ రావాలి అంటే మినిమం 5 మార్క్స్ అబవ్ ఉండాలని చెప్పాను కదా. ప్రతి జోన్కి అలానే ఉంది. 5 మార్క్స్, అన్నీ 5 మార్క్స్ అబవ్ ఉన్నాయి. ఎస్సీకి 4 మార్క్స్ ఉన్నాయి, ఎస్టీకి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. మినిమం 5-6 మార్క్స్ లేదా 4 మార్క్స్ అనేవి అబవ్ ఉన్నాయి అన్నిటికి. ఎందుకంటే అప్పుడు ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంది. లాస్ట్ వీడియోలో మీకు సికింద్రాబాద్ కట్ ఆఫ్ వీడియోలో చెప్పాను. అప్పుడు పోస్టులు అనేవి ఎక్కువ. నెక్స్ట్ పర్ సీట్ అనేది 150 బిలో ఉన్నది. అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు, 150 బిలోనే ఉన్నారు. ఇందులోనే ఎంతమంది అటెండెన్స్ ఉందంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు 40-45% మాత్రమే ఓవరాల్గా అటెంప్ట్ చేశారు. దాన్ని బట్టి చూసుకోండి, పోస్టులు ఎక్కువ, ఇక్కడ పోస్టులు అనేవి ఎక్కువ, తక్కువ కాంపిటీషన్, అలాగే అటెండెన్స్ అనేది కూడా తక్కువ. ఎందుకంటే 2022లో ఎగ్జామ్ అయింది. 2019లో మీకు తెలిసిందే, అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే కరోనా వల్ల 3 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయిపోయి 2022లో ఎగ్జామ్ అనేది అయ్యింది. ఈలోపు చాలామంది వేరే జాబ్స్కి వెళ్ళిపోవడం అన్నీ మీకు తెలిసిందే కదా. అందుకని చెప్పి అప్పుడు ఇంత తక్కువ కట్ ఆఫ్ పెట్టారు. కట్ ఆఫ్ తక్కువ ప్లస్ పేపర్ కూడా హార్డ్గానే వచ్చింది. పేపర్ కూడా అంత ఈజీగా ఇవ్వలేదు, పేపర్ కూడా హార్డ్గానే వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ 2025కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు చెన్నైకి అనేసి అంటే, ఇప్పుడు అప్లికేషన్స్ చూసుకుంటే టోటల్ అప్లికేషన్స్ పోస్టులు అయితే 2694 పోస్టులు. టోటల్ అప్లికేషన్స్ అయితే 11,12,922 అప్లికేషన్స్ మొత్తం టోటల్ అప్లికేషన్స్. పర్ సీట్ అయితే 414 మంది ఉన్నారు అప్రాక్సిమేట్లీ. అయితే అప్పటి మీద ఇప్పుడు చూడండి, అప్పుడైతే పర్ సీట్కి మామూలు 150 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడైతే 414 మంది ఉన్నారు. చూడండి, 3 రెట్లు ఎక్కువ ఉన్నారు ప్రజెంట్ అయితే. అప్లికేషన్స్ కూడా ఎక్కువే వచ్చి పోస్టులు తక్కువ. దీనివల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది. మరీ అంత 80-90 అయితే కాదు, మినిమం మీడియంగా పెంచుతారు నాకు తెలిసి. పేపర్ కూడా ఈ మోడరేట్ హార్డ్ వచ్చింది కాబట్టి మరీ అంత ఈజీగా ఏం రాలేదు. కట్ ఆఫ్ మరీ అంత ఏం పెంచారు, మోడరేట్ హార్డ్ వచ్చింది కాబట్టి. అయితే మనకి ఇయర్కి చూసుకుంటే ఇది ఫైనల్ కట్ ఆఫ్, పీఈటీ కాదు, పీఈటీకి అయితే కాదు, ఇది ఫైనల్ కట్ ఆఫ్. ఇది పీఈటీకి మీరు ఇందులో సెలెక్ట్ అవ్వాలంటే దీనికి అంటే యూఆర్కి 72-75 మధ్యలో ఉంటుంది కాబట్టి ఇందులో మీరు దీనికంటే ఒక 4-5 మార్క్స్ తక్కువ ఉంటే మీరు పీఈటీకి అనేది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యూఆర్కి 72 వచ్చింది, 72-75. ఇందులో మీకు 68, మీకు 67 ఈ రేంజ్లో వస్తే మీరు పీఈటీకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం తక్కువ ఉండేది కట్ ఆఫ్, ఈ సంవత్సరం వాళ్ళకు కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంది, వాళ్ళకు కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి, ఎస్సీకి అయితే చాలా కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఈసారి. అది కూడా ఈడబ్ల్యూఎస్ కూడా
60 దాటితే 60+ వస్తే హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే పీఈటీకి అనేది సెలెక్ట్ అవుతారు. మెరిట్లో మీకు రావాలంటే మీరు 66 to 70 ఈ మధ్యలో ఉంటే మీకు కన్ఫామ్గా వస్తుంది. అలాగే ఎస్సీకి చూసుకుంటే 64 to 68 మధ్యలో వస్తే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీకు పీఈటీకి సెలెక్ట్ అవ్వాలంటే 60 మార్క్స్ వస్తే కన్ఫామ్గా వచ్చే అవకాశం ఉంటుంది, పీఈటీకి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓబీసీకి వచ్చేసరికి 68 to 72 మధ్యలో రావాలి ఫైనల్ కట్ ఆఫ్. పీఈటీకి అయితే 63, 64 ఈ మధ్యలో వస్తే మీకు ఓబీసీకి అయితే ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ నార్మలైజేషన్, డిపెండ్స్ ఆన్ యువర్ షిఫ్ట్ అనమాట. అంటే మీ షిఫ్ట్ కానీ హార్డ్ వచ్చిందా మీకు కన్ఫామ్గా 6 to 8 మార్క్స్ అనేవి పెరుగుతాయి. లేదు మీడియంగా వచ్చిందనుకో మినిమం ఒక 4 to 6 మార్క్స్ అనేవి పెరుగుతాయి. లేదు అసలు చాలా ఈజీ వచ్చింది అనుకుంటే అసలు పెరగవు. మైనస్ అయినా సరే ఆశ్చర్యపడవసరం లేదు. పెరిగితే 1 మార్క్ ఇలా పెరగవచ్చు అంతే. ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ 2 సార్లు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అనేది 2 సార్లు వచ్చింది. ఇది కాదు, ఇది ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి 61 to 65. ఎస్టీకి వచ్చేసరికి 61 to 65 మార్క్స్ వస్తే మీరు కన్ఫర్మ్గా. లాస్ట్ టైం మేము ఎస్టీకి 41 చూసాము, 43 ఉంది లాస్ట్ టైం ఎస్టీకి అయితే. ఇప్పుడైతే మాత్రం మినిమం ఒక 61 to 65 మధ్యలో వస్తే మీరు కన్ఫామ్గా సెలెక్ట్ అవుతారు. అంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ మీద ఇప్పుడు మినిమం ఒక 15 మార్క్స్ అనేవి దగ్గర నా అనలైజ్ ప్రకారం ఒక 15 మార్క్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. అంతేగాని ఒక 20-30 మార్క్స్ ఎక్కువ ఉండి 90, 95 అంత ఉండదు కట్ ఆఫ్ అయితే, నాకు తెలిసిన అనలైజ్ ప్రకారం అంతే. ఈడబ్ల్యూఎస్ అనేది ఇది రాంగ్, ఇది 2 సార్లు ఇక్కడ వచ్చేసింది చూసుకోలేదు. ఈడబ్ల్యూఎస్ అనేది ఇదే 66 to 70. అది మీరు ఎన్ని మార్క్సే రావాలా అనేసి అంటే అలా కాదు, ఇది ఫైనల్ కట్ ఆఫ్. ఇది పీఈటీకి అయితే మీరు దీనికంటే బిలో ఒక 4 to 5 మార్క్స్ అనేవి మీకు వచ్చుంటే మీకు కన్ఫామ్గా పీఈటీకి సెలెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఇయర్కి 72 అయితే మీరు 67, 68 ఈ మధ్యలో వచ్చుంటే మీరు అలాగనేది సెలెక్ట్ అవుతారు అన్నమాట. నెక్స్ట్ కీ ఎప్పుడు వస్తుందంటే మనకి ఫిబ్రవరి వరకు డేట్స్ చూసే ఉంటారు మీరు చాలామంది. Feb 10 వరకు ఎగ్జామ్స్ అనేవి అవుతాయి. Feb 10 వరకు ఎగ్జామ్స్ అనేవి అవుతాయి. కాబట్టి మనకి ఎగ్జామ్స్ అయిన 1 week or 10 days ఈ మధ్యలో అయితే మ్యాక్సిమం కీ అనేది వస్తుంది. ఒక 10 days వేసుకోండి, ఫిబ్రవరి 10కి అయిపోతాయి. కాబట్టి ఫిబ్రవరి 17 to 20 కీ అయితే 17 to 20 ఈ మధ్యలో వస్తుంది కీ అయితే మాత్రం. కీ వచ్చిన తర్వాత మనకి మినిమం రిజల్ట్స్కి 2.5 months లేదా 3 months ఖచ్చితంగా పడుతుంది. రిజల్ట్స్ ఎప్పుడంటే మనకు ఖచ్చితంగా ఏప్రిల్ ఎండ్ కానీ లేదా మే ఫస్ట్ వీక్లో కానీ కన్ఫామ్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి ఇప్పటికే 3 months కండక్ట్ చేస్తున్నారు, ఇప్పటికే లేట్ అయిపోతుంది. కాబట్టి రిజల్ట్స్ అనేవి కొంచెం తొందరగానే ఇచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ ఎండ్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ కన్ఫామ్గా వస్తుంది. పీఈటీ ఎప్పుడంటే మీకు రిజల్ట్స్ వచ్చాక మీకు టైం ఉండదు. మాకైతే రిజల్ట్స్ వచ్చిన వెంటనే మినిమం 22 days ఇచ్చారు. నాకు 22 daysలో పెట్టేశారు, పీఈటీ డేట్స్ అనేవి ఇస్తారు. మీకు కన్ఫామ్గా మీకు 20 to 30 daysలో అయితే మాత్రం కన్ఫామ్గా పెట్టేస్తారు పీఈటీ. ఎవరికైతే స్కోర్ ఎక్కువ ఉందో పర్వాలేదు బాగానే రాశాను అనుకుంటారో వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి పీఈటీ అయితే. లేదు కీ చూసుకున్నాక ప్రాక్టీస్ చేసినా పర్వాలేదు. మీకు రిజర్వేషన్ కేటగిరీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే మీరు 60+ ఉంటే మీరు కన్ఫామ్గా పీఈటీ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
లేదు ఓబీసీ యూఆర్ అయితే 68 70 ప్లస్ ఉంటే మాత్రం కన్ఫామ్గా మీరు పీఈటీ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పీఈటీకి మాత్రం ఎక్కువ టైం అవ్వడు, 20 to 30 days ఇస్తాడు అంతే. కాబట్టి అందరూ కొంచెం ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపరేషన్ బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎన్సీఆర్టీ సైన్స్ అనేవి చదవండి. ఎన్సీఆర్టీ సైన్స్లోనే ఎక్కువగా వస్తున్నాయి. సైన్స్ అనేది ఎన్సీఆర్టీ చదవండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అడగండి, చెప్తాను.